ఏపీ మంత్రి నారా లోకేష్ సౌత్ కొరియాలో బిజీగా గడుపుతున్నారు. వరుసగా పలు సంస్థల అధినేతలతో మీట్ అవుతున్నారు. మూడో రోజు ఆయన పలు సంస్థల ప్రతినిధులతో సమావేశమయ్యారు. దక్షిణ కొరియాకు చెందిన ఆటోమోటివ్ మాడ్యూల్స్, కాంపోనెంట్స్, ఎలక్ట్రికేషన్ పరికరాల తయారీ సంస్థ హ్యుందాయ్ మోబిస్ డెలిగేట్స్ తో భేటీ అయ్యారు. ఏఐ, ఐటీ, ఎలక్ట్రానిక్స్ రంగాల్లో శరవేగంగా అభివృద్ధి చెందుతున్న ఏపీలో ఈవీ సెమీ కండక్టర్స్ హబ్ ఏర్పాటు చేయాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. తిరుపతి లేదా అనంతపురం సమీపంలో ఈవీ కాంపోనెంట్స్, బ్యాటరీ సిస్టమ్స్ తయారీ కేంద్రం, విశాఖపట్నంలో హ్యుందాయ్ మోబిస్ R&D ఇంజనీరింగ్ విభాగాన్ని ఏర్పాటు చేయాలంటూ కోరారు. ఐఐటి తిరుపతి భాగస్వామ్యంతో ఒక సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ని లోకేష్ ప్రతిపాదించారు. అనంతపురాన్ని ఆటోమొబైల్ హబ్ గా మార్చడానికి టైర్ 1 సరఫరాదారుల సమావేశాన్ని నిర్వహించేందుకు ఏపీతో భాగస్వామ్యం వహించాలని కోరారు. భారతదేశంలో హ్యుందాయ్ మోబిస్ విస్తరణకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంపూర్ణ మద్దతునిస్తుందని చెప్పారు. ఏపీ ప్రభుత్వ ప్రతిపాదనలపై సంస్థ ఉన్నత స్థాయి బృందంతో చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. అనంతరం అపాక్ట్ కంపెనీ సీఈఓ సియాంగ్ డాంగ్లీతో లోకేష్ సమావేశమయ్యారు. ఏఎస్ఐపి భాగస్వామ్యంతో ఆంధ్రప్రదేశ్లో అపాక్ట్ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. అపాక్ట్ దీర్ఘకాలిక భాగస్వామ్యాన్ని ఆశిస్తున్నట్లు చెప్పారు. భారతదేశంలో పెట్టుబడులు పెట్టేందుకు పరిశీలిస్తున్న హనా మైక్రాన్తో పాటు ఇతర ఓఎస్ఏటీ సంస్థలు ఏపీ వైపు చూసేలా అనుసంధానించాలని అపాక్ట్ను కోరారు. ఎల్జీ ఎలక్ట్రానిక్స్ సీఈఓ ల్యూజే చెయోల్, ఇండియా సీఈఓ హాంగ్జూ జియోన్తో లోకేష్ భేటీ అయ్యారు. ఎల్జీ ఎలక్ట్రానిక్స్ నోయిడా, బెంగళూరు ఈ ప్రాజెక్టులను విస్తరిస్తూ విశాఖలోనూ ఒక ఇంజనీరింగ్ సెంటర్ ఏర్పాటు చేయాలని కోరారు. శ్రీ సిటీ, దాని పరిసర ప్రాంతాల్లో డిస్ప్లే మాడ్యూల్స్, సెన్సార్స్, పవర్ ఎలక్ట్రానిక్స్ మొదలైన వాటి విడి భాగాల తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేసే అవకాశాలను పరిశీలించాలని కోరారు. ఐఓటీ, రోబోటిక్స్ పై ఇన్నోవేషన్ ల్యాబ్ ను అభివృద్ధి చేయడానికి ఆర్టీఐహెచ్ తో కలిసి పనిచేయాలని కోరారు. క్యారియర్ సంస్థ తరహాలో వాణిజ్య ప్రయోజనాల కోసం చిల్లర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ ఏర్పాటు చేయాల్సిందిగా విజ్ఞప్తి చేశారు లోకేష్.